పారిశ్రామిక అభివృద్ధితో పాయకారావుపేట నియోజకవర్గం రూపు మారనుందని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెం వద్ద వరాహ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు హోంమంత్రి అనిత మంగళవారం సాయంత్రం భూమి పూజ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని అనిత అన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక పెట్టుబడుల పండగ జరిగింది. అంటే ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద దగ్గర 87 చోట్ల కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాటన్నిటికీ అనుగుణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోయే కాలంలో యువతకు తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో సుమారుగా ఒక 3 ఇండస్ట్రీస్ ఓపెనింగ్, అదేవిధంగా 9 ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన, ఇంకొక 3 ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కులకు ఒక 3టికి శంకుస్థాపన కూడా ఈ రోజు చేయడం జరిగింది. మన నక్కపల్లి మండలంలో వస్తున్న స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ దానికి అనుగుణంగా ఉన్న పార్కులు కూడా పార్క్ సంబంధించి ఇక్కడ పెట్టుబడులు కానీ రానున్నాయి. 32 కోట్ల పెట్టుబడి, దగ్గర 90 ఎకరాలు. దాంతో పాటు ఇక్కడికి రాబోయేది కూడా 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడికి ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. వాటిలోని దగ్గర 5,000 నుంచి 6,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పన కూడా ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం.